హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోర్స్ పేపర్స్ అకాడమీ. సో ఈరోజు మన పైథాన్ ప్రోగ్రాంలో చాలా బేసిక్ ప్రోగ్రామ్ ఇది. ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయడం ఎలాగా. ఓకే, సో దీనికోసం అయితే చూద్దాం. సో స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ అయితే మనం 2 వాల్యూస్ని తీసుకుందాం. num1 అనే వేరియబుల్లో ఒక వాల్యూ ఇచ్చాను నేను. ఇది ఎన్ని విధాలుగా చేయొచ్చు కూడా నేను చెప్తాను. ఒకే ప్రోగ్రామ్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ num2 అనే వేరియబుల్లో 34 అనే వాల్యూని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా దీన్ని ప్రింట్ చేస్తాను. 2 నెంబర్స్ని యాడ్ చేయడం అని చెప్పాను కదా. సో num1 ప్లస్ num2. సో సేవ్ చేశాను, కోడ్ని రన్ చేస్తాను. సో మనకి ఫైనల్ వాల్యూ 57 అయితే వచ్చింది. సో ఇదే ప్రోగ్రామ్ని ఇంకోలా ఎలా రాయొచ్చు? సింపుల్. num3 అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇందులో num1 ప్లస్ num2ని సేవ్ చేసుకున్నాను, ఎడిషన్ని సేవ్ చేశాను. సో డైరెక్ట్గా ఈ వేరియబుల్ని నేను ప్రింట్ చేసేయచ్చు. సో మళ్ళీ రన్ చేస్తున్నాను. సో 57. ఓకే, సో అవుట్పుట్ని క్లియర్ చేశాను. సో మనకి ఇది ఒక సెకండ్ టైప్. ఇది ఇలా కూడా చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం చేసాం, టూ వేరియబుల్స్ తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక వాల్యూ పెట్టుకొని డైరెక్ట్గా ప్రింట్ అనే ఫంక్షన్లో దాన్ని num1 ప్లస్ num2 అని ఇచ్చేసాం. ఇప్పుడు సెకండ్ టైప్ ఏంటి, ఇంకో వేరియబుల్ తీసుకొని రెండింటిని యాడ్ చేసుకొని అందులో పెట్టి దాన్ని మనం ప్రింట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఇంకోలాగా ఎలా డిక్లేర్ చేసుకోవాలి, ఇది ఒక మెథడ్ కదా. సో దీన్ని నేను కమెంట్ చేస్తున్నాను. సో సేమ్ వాల్యూస్ ఇస్తాను నేను. num1 ఫస్ట్ ఎంత 23, 34. సో వేరియబుల్స్ని మనం ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్గా నేను ప్రింట్, ఇందాక ఇచ్చాం కదా మనం, సేమ్ అదే ఫాలో అవుతాను. num1 ప్లస్ num2. సో సేవ్ చేశాను, దీన్ని రన్ చేస్తాను. వాల్యూ మనకి 57 వచ్చింది. సో ఇది ఒక థర్డ్ టైప్. ఇలాగ మనం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 3 టైప్స్ కాకుండా మీకు ఇంకా ఏదైనా ఇలా కూడా చేయొచ్చు అని అనుకుంటే కమెంట్స్లో నాకు చెప్పండి.